Hi friends, now we will discuss how to sort out the given list of numbers in case of pointers. అంటే మనం ప్రీవియస్గా పాయింటర్స్ యూస్ చేసి డైనమిక్ మెమరీ అలొకేషన్ కాన్సెప్ట్ ద్వారా n వాల్యూస్ ఇన్పుట్ చేసి అవుట్పుట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే సార్టింగ్ ఆఫ్ నెంబర్స్. ఇప్పుడు నేనేం చేశాను, n వాల్యూ 5 ఇన్పుట్ చేశాను, 5 వాల్యూస్ ఇన్పుట్ చేశాను, p+0లోకి ఒకటి 1 2 3 4 లైక్ దట్. ఈ నెంబర్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను సార్టింగ్ ఆర్డర్లో చెక్ చేసుకుంటాను అనమాట. అక్కడ అంటే లాజిక్ ఈజ్ ద సేమ్, బట్ కండిషన్ ఎలా చెక్ చేయాలో చూద్దాం మనం ఇక్కడ. అంటే ఏం చేస్తాను, ఇక్కడ p+0లో ఉన్న వాల్యూని p+1లో ఉన్న వాల్యూతో కండిషన్ చెక్ చేస్తా. గ్రేటర్ దాన్ అయిందనుకోండి ఇంటర్చేంజ్ చేస్తాం మనం ఇక్కడ. అంటే ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం మనం ఇప్పుడు ఇక్కడ. సో ఐ విల్ టేక్ ద కండిషన్ if asterisk of p plus I greater than asterisk of p plus j. అంటే asterisk ఎందుకు యూస్ చేస్తున్నామంటే ఐ వాంట్ టు చెక్ విత్ ఇట్స్ వాల్యూ. అంటే I వాల్యూ 0 తీసుకున్నాను అనుకోండి, p+0లో నాకు 10 ఉంది. గ్రేటర్ దాన్ p plus j, j వాల్యూ I+1 నుంచి స్టార్ట్ చేస్తాము. సో దట్ కమ్స్ టు p+1 అంటే 10 గ్రేటర్ దాన్ 5 అయిందనుకోండి, దెన్ ఐ విల్ ఇంటర్చేంజ్. అప్పుడు ఏం చేస్తాను, దాన్ని ఇంటర్చేంజ్ చేస్తా. సో ఇంటర్చేంజింగ్ విల్ బి లైక్ దిస్, t ఈజ్ ఈక్వల్ టు asterisk ఆఫ్ p ప్లస్ ఐ. ప్రతిసారి కూడా మనం asteriskని యూస్ చేస్తున్నాం, మీరు అబ్జర్వ్ చేయండి. అది asterisk మీన్స్ వాల్యూ ఎట్ ద లొకేషన్. asterisk ఆఫ్ p plus I is equal to asterisk of p plus j. Then asterisk of p plus j is equal to t. ఇది బేసికల్గా మనం యూస్ చేసే లాజిక్. దెన్ క్లోజ్. ఒక్కసారి చూడండి. అంటే ఏం చేస్తాను నేను ఇప్పుడు ఇక్కడ, పాయింటర్ కాబట్టి మామూలుగా యాస్ట్రిక్ తీసేసాను అనుకోండి, అడ్రస్ అని వస్తుంది అక్కడ. అది అడ్రస్ కాదు మనకు కావాల్సింది, ఆ అడ్రస్లో ఉన్న వాల్యూతో కండిషన్ని చెక్ చేయాలి. సో అందుకని ఏం చేస్తాను, యాస్ట్రిక్ ఆఫ్ p ప్లస్ ఐ అంటే p ప్లస్ ఐలో ఉన్న వాల్యూ దట్ ఈస్ 10, p ప్లస్ జేలో ఉన్న వాల్యూ 5 అంటే 10 గ్రేటర్ దాన్ 5 ట్రూ అయింది కాబట్టి ఐ విల్ ఇంటర్చేంజ్. అంటే ఇప్పుడు ఏమైంది, p+0లోకి 5 వచ్చింది, p+1లోకి 10 వచ్చింది. నెక్స్ట్ p+1లోకి 10 వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తాను, p+0 విత్ p+2, p+0 విత్ p+3, p+0 విత్ p+4. అంటే ప్రతిసారి కూడా కండిషన్ని చెక్ చేస్తా. నెక్స్ట్ టైం ఐ వాల్యూ బికమ్స్ 1 అంటే p+1 నుంచి p+2, p+3, p+4 వీటిని కండిషన్ని చెక్ చేస్తాను అనమాట అక్కడ. అది లైక్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు సార్ట్ అవుట్ ద లిస్ట్. ఇక్కడ మెయిన్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం వాల్యూతో కండిషన్ని చెక్ చేయాలి కాబట్టి asterisk ఆఫ్ p ప్లస్ ఐ వాల్యూ ఎట్ ద లొకేషన్, దాంతో కండిషన్ని చెక్ చేయాలి అనమాట అక్కడ. అది రైట్. దీనికి సంబంధించి ప్రోగ్రామ్ చూద్దాం మనం ఇప్పుడు ఇక్కడ. నౌ వాట్ వీ హ్యావ్ డన్, ప్రీవియస్గా మనం చేసిన ప్రోగ్రాంలో n వాల్యూ ఇన్పుట్ చేసి డైనమిక్ మెమరీ అలొకేషన్లో వాల్యూస్ ఇన్పుట్ చేసి అవుట్పుట్ చేసాం మనం. ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సార్టింగ్ చేయాలి. సో సార్టింగ్ చేయాలంటే ఐ నీడ్ సమ్ మోర్ వేరియబుల్స్ j అండ్ t. అంటే ఐ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, j వాల్యూ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. t ఈజ్ ద టెంపరరీ వేరియబుల్ ఫర్ ఇంటర్చేంజింగ్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్. ఈ 2 నెంబర్స్ని మనం చేంజ్ చేయడానికి యూస్ చేస్తాము అనమాట అక్కడది. సో అప్పుడు ఏంటి కాన్సెప్ట్, n వాల్యూ ఇన్పుట్ చేసుకున్నాను, మెమరీ అలొకేట్ చేశాను ఇక్కడ n ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్. దట్ ఈస్ కాల్డ్ డైనమిక్ మెమరీ అలొకేషన్ బై యూజింగ్ ద function called malloc, which is available under alloc.h header file. Next I am going to take the values into pointer p+0, p+1, p+2. ఇక్కడ ampersand ఎందుకు ఇవ్వట్లేదంటే ఇట్ ఈస్ ఏ పాయింటర్ కాబట్టి అడ్రస్లోకి వాల్యూని ఇవ్వాలి మనం. అందుకని p+0, p+1, p+0 యొక్క అడ్రస్లోకి వాల్యూ ఇస్తాం, p+1 యొక్క అడ్రస్లోకి వాల్యూ ఇస్తాం. అవుట్పుట్ అనేది యాస్ట్రిక్. ఈ మధ్యలో మనం సార్టింగ్ చేయాలి. So now I want to take the program for I equal to 0, I less than n, I plus plus, for j equal to I plus 1, j less than n, j plus plus.
then if asterisk of p plus I greater than asterisk of p plus j, then t is equal to asterisk of p plus I and value at p plus I, then asterisk of p plus I is equal to asterisk of p plus j, then asterisk of p plus j is equal to asterisk of it is t. Close this, then close for. After that you are going to print the values. Yeah. సో బిఫోర్ దట్ అంటే మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం, మనం n వాల్యూ ఇన్పుట్ చేసాము, పాయింటర్స్లోకి వాల్యూస్ ఇన్పుట్ చేసాము బై యూజింగ్ ML లాక్. ఆఫ్టర్ దట్ ఐఎమ్ సార్టింగ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు I వాల్యూ 0 ఉంది, J వాల్యూ I+1 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే P+0 గ్రేటర్ దాన్ P+1. P+0లో 10 ఉంది, P+1లో 5 ఉంది. 10 గ్రేటర్ దాన్ 5 కాబట్టి ఈ 3 స్టెప్స్ ద్వారా ఇంటర్చేంజ్ చేస్తున్నాం. ఎవ్రీ టైమ్ యూఆర్ యూజింగ్ దిస్ పాయింటర్. యాస్ట్రిక్ సింబల్ యూజ్ చేస్తున్నాము అంటే వాల్యూ ఎట్ ద లొకేషన్, ఆ లొకేషన్లో ఉన్న అడ్రస్ని తీసుకుంటుంది అనమాట. అక్కడ లొకేషన్లో ఉన్న వాల్యూని తీసుకుంటుంది. సో 10 గ్రేటర్ దాన్ 5 కాబట్టి ఇంటర్చేంజ్ చేయడానికి ఇలా యూజ్ చేస్తున్నాము అనమాట అక్కడది. ఓకే, ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ ప్రోగ్రామ్. యా, n వాల్యూ 5 ఇచ్చాను. ఐఎమ్ టేకింగ్ డిఫరెంట్ నెంబర్స్. Then output will be like this: 5, 23, 32, 67 and 78. Okay, so this is the way you are going to sort out the list using pointers. Pointers use చేసి సార్టింగ్ చేయాలి అన్నప్పుడు ఇలా యూస్ చేస్తాము అనమాట. అక్కడది మెయిన్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది, కండిషన్ని చెక్ చేసేటప్పుడు వాల్యూతో కండిషన్ని చెక్ చేయాలి, వాల్యూనే ఇంటర్చేంజ్ చేయాలి. అది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, సరిపోతుంది. థ్యాంక్ యూ.